ఇదిగో ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఈ మొబైల్ ఫోన్తో మనం ఎక్కువ అడాక్ట్ అయిపోయి, నిజమే నేను కూడా. ఈ మొబైల్ ఫోన్స్ ఏంటంటే మనుషుల్ని దేవుణ్ణి దూరం చేసేది ఏంటంటే మొబైల్. నిజంగా ఈ మొబైల్ లేదనుకోండి కంపల్సరీ మనం ఏం చదువుకుంటాం చెప్పనా? బైబిల్ చదువుకుంటాం. మన టైం అంతా కూడా దేనికి వృధా చేస్తున్నామంటే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తాం. ఈ మొబైల్ వాడుతున్నప్పుడు మనకు తెలియాలట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండాలట. అంటే ఈ మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు అరే నా టైం నేను ఎలా వాడుతున్నాను, నేను మొబైల్కి ఇచ్చే ప్రియారిటీ బైబిల్ చదవడానికి ఎందుకు ఇవ్వట్లేదు? అర్థమవుతుందా? అంటే మొబైల్కి ఇచ్చే టైం మన బైబిల్ చదవడానికి ఇవ్వం. ఎందుకంటే మనకి అనుకుంటాం 66 పుస్తకాలు చదివేసాం కదా, ధీమా అంతే. కానీ మ్యాటర్ ఏంటి చెప్పనా? ఎంతమంది సేవకుల నుంచి చెప్పినా కానీ కొత్తగా అనిపిస్తుంది. ఈ బైబిల్ 66 పుస్తకాలు ఎన్నిసార్లు చదివేసినా కానీ మరలా రిపీట్ చేయి, ఏదో విషయాలు చెప్తూ ఉంటుంది. దీనికి ఉన్న పవర్ అలాంటి. అందుకే పేతురు గారు అంటున్నారు, నిబ్బరమైన